ఎగ్ బుర్జీ చేస్తుంటారు, బట్ మునగాకు యాడ్ చేసి చేశారా, చాలా బాగుంటుంది. నేను చేశాను, ఎలా చేశానో చూసేయండి. ఎగ్ బుర్జీ కోసం నేను 6 ఎగ్స్ తీసుకున్నాను. పగలగొట్టుకొని ముందు ఒక బౌల్లో తీసుకుందాం. ఒక స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నా. హాఫ్ స్పూన్ ఉప్పు నీట్గా కలిపేసుకుందాం. ఇలా బీట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాం. దీన్ని ఆయిల్ యాడ్ చేస్తున్నా. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నా. పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేశాను, ఇది యాడ్ చేస్తున్నా. 4 పచ్చిమిర్చి తరిగాను, ఇది యాడ్ చేస్తున్నా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా పసుపు, ఎండు కొబ్బరి, లేత మునగాకు కలిపేసుకున్నాం. ఇదంతా 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించాను. మునగాకు ఉడికినట్టే, ఇంకా పచ్చి వాసన పోయి ఉంటుంది మునగాకు కూడా. దీంట్లో మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ యాడ్ చేద్దాము. మంట లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిద్దాం మూత పెట్టి. 50% ఉడికినట్టే ఇంక ఎగ్ కూడా. ఇంకా ముక్కలు ఇలా చేసేద్దాం. ఇలానే అడగంటకుండా కలుపుతూ ఇంకొక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. లాస్ట్లో ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. కొంచెము వేడిగా అన్నం వేసుకొని తినేయడమే. ఇంకా అదిరిపోయింది.